జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన ప్రధాని మోడీ గారు ఏకంగా అరబ్ దేశాలు నెత్తిన పెద్ద బాంబు ఎత్తేసాడు. సరే, ఏం జరిగింది ఏమైంది అనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా. న్యూస్ మొత్తం దీనివ్వ తగ్గేదేలే అంటది. అర్థమైందా? సరే, నిన్న మనకు స్వాతంత్ర దినోత్సవం. మనకు 1947వ సంవత్సరంలో ఎవరా బ్రిటిషర్ల నుంచి స్వాతంత్రం వచ్చిన సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే. ఈ స్వాతంత్రం అంత సులభంగా రాలా. ఎంతో మంది తమ ధన మాన ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేస్తే అప్పుడు మనకి ఈ స్వాతంత్రం, ఈ స్వేచ్ఛ అనేది వచ్చింది. సరే, ఎప్పటిలాగానే ఈ సంవత్సరం కూడా మన స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నాం. నిన్న ఎర్రకోట మీద నుంచి మన ప్రధాని మోడీ గారు జాతీయ జెండాను ఎగరేసి ఒక అద్భుతమైన ప్రసంగాన్ని చేశారు. ఈ ప్రసంగంలో భారత్ కు అనేక లక్ష్యాలను నిర్దేశించారు. ఈ సంవత్సరం ఆఖరికల్లా కొన్ని లక్ష్యాలను, అలాగే 2030 నాటికి కొన్ని లక్ష్యాలను, అలాగే 2035 నాటికి మరికొన్ని లక్ష్యాలను నిర్దేశించారు. అంటే 10 ఏళ్ల పాటు టార్గెట్ పెట్టినారు. అర్థమైందా? మోడీ గారు ఈసారి ఎర్రకోట మీద నుంచి ఏకంగా 103 నిమిషాల పాటు ఏకధాటిగా ప్రసంగించి రికార్డు సృష్టించినాడు. ఎన్ని నిమిషాలు? 103 నిమిషాలు. ఈ ప్రసంగంలో అనేక ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు, ప్రాజెక్టులో ఆయన ప్రజలకు అందరికి కూడా తెలియజేశారు. ముఖ్యంగా అరబ్ దేశాలకు, అదేవిధంగా మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్కు, అలాగే ఇప్పుడు భారత మీద కాలు దూతున్నటువంటి అమెరికాకు బాగా సలసల రగిలిపోయే మంటల్లో మాచి కమ్మి పెట్టి కాల్చి నక్క గద వాతలు పెరిగినట్టు వాతలు పెరిగినాడట్నే. ఈ సందర్భంగా నిన్న మన ప్రధాని మోడీ గారు మాట్లాడుతా, మన దగ్గర ముడిచమురు నిక్షేపాలు తక్కువగా ఉన్నాయి, అందుకే మనము ఈ ముడిచమురు కోసం ఎక్కువగా అరబ్ దేశాల మీదనే ఆధారపడాల్సి వస్తుంది. ప్రస్తుతం సంవత్సరానికి లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి ముడి చమురును అరబ్ దేశాల నుంచి కొనుగోలు చేస్తున్నాం. కానీ మన వద్ద కూడా ముడి చమురు నిక్షేపాలు అయితే ఉన్నాయి. వాటిల్ని గుర్తించి వెలికి తీయడానికి అర్థమవుతుందా, ప్రత్యేకంగా ఒక ప్రాజెక్ట్ని అయితే ప్రారంభిస్తున్నాం. ఒక్కసారి గనుక మనము మన దేశంలో ఈ ముడి చమురు నిక్షేపాలను కనుగొంటే ఇక మన దేశానికి ప్రపంచంలో తిరిగే ఉండదు. అప్పుడు మనం ఎవరి మీద కూడా ఆధారపడాల్సిన అవసరం అయితే లేనే లేదు. ఇంధనం విషయంలో మన దేశాన్ని స్వయం సమృద్ధి వైపు నడిపించాల్సిన అవసరం అయితే ఉండాలి. సోలారు, గ్రీన్ హైడ్రోజన్ వంటి ఇంధనాల విషయంలో భారత్ ఇక నుంచి వేగంగా అడుగులేస్తుంది. సోలార్ ప్యానల్స్ ఇక నుంచి పూర్తిగా మన భారతదేశంలోనే తయారు చేయించాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం. అలాగే అణు ఇంధనం వైపు భారతదేశం వేగంగా అడుగులేస్తుంది. అణు విద్యుత్తులో ప్రైవేటు పెట్టుబడులను కూడా ఆహ్వానిస్తున్నాం. ముఖ్యంగా పెట్రోలు, డీజిల్ విషయంలో మనం బలంగా పనిచేయాల్సిన అవసరం అయితే ఉండాలి. మన దేశంలో చెప్పుకోదగ్గ స్థాయిలో ముడిచమురు నిక్షేపాలు ఉన్నప్పటికీ కూడా వాటిల్ని గుర్తించడంలో మనము ఫెయిల్ అవుతా వస్తున్నాం. కానీ ఇక పైన అట్ట జరగదు. ముడిచమురు నిక్షేపాల కోసం భారత ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అంతేకాకుండా భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించేందుకు పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకురానున్నాం. ఈ ఎలక్ట్రిక్ వాహనాలను పూర్తిగా మన దేశంలోనే తయారయ్యేలా ఏర్పాట్లు కూడా చేస్తాం. తద్వారా ఎలక్ట్రిక్ వాహనాలను ఒక్క మన భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచ దేశాలన్నింటికి కూడా ఎగుమతులు చేస్తాం. తద్వారా ఏంటంటే ప్రపంచం మొత్తంలో పెట్రోల్, డీజిల్ల వాడకాన్ని తగ్గించే విధంగా ఆలోచన చేస్తాం. కొత్త ఇంధనాలను రూపొందించడం ద్వారా మన భారతదేశంతో సహా ప్రపంచం మొత్తం కూడా ఈ పెట్రోల్ అవసరాలను తగ్గించే పద్ధతులు అయితే కనుగొంటున్నాం. అలాగే నాణ్యమైనటువంటి ఉత్పత్తులతో ప్రపంచ మార్కెట్లో మన సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సిన సమయం అయితే దగ్గర పడింది. చరిత్రను సరికొత్తగా లిఖించాల్సిన సమయం ఇది. ప్రపంచ మార్కెట్లను మనం శాసించేటటువంటి రోజు దగ్గరలోనే ఉండదని మాట్లాడినాడు. షబాష్ షబాష్. ప్రపంచ మార్కెట్లో భారత్ శాసించే రోజు దగ్గరలోనే ఉండాలి. తక్కువ ధరను, అదేవిధంగా అధిక నాణ్యతను దృష్టిలో పెట్టుకొని మన ఉత్పత్తులను తయారు చేయాల్సిన అవసరం అయితే ఉండాలి. మన దేశాన్ని ఈ మధ్యన కొంతమంది తక్కువ చేసి మాట్లాడతారు. అరే, బయట దేశాల వాళ్ళు మాట్లాడుతుంది ఒక రకం, ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరుగుతా, ఈ దేశంలో పంది కుక్కలు తిన్నట్టు తింటా, ఇక్కడ మొత్తం కూడా స్వేచ్ఛగా స్వతంత్రంగా నాయకులుగా చలామణి అవుతా కూడా మన దేశాన్ని తక్కువ చేసి మాట్లాడతారు. వాళ్ళ మాటలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఎంత మాత్రం కూడా లేదు. ఎందుకంటే భారత్ ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల లిస్టులో మొదటి స్థానాన్ని ఆక్రమించింది. లాస్ట్లో కాదు, మొదటి స్థానాన్ని. అందుకే భారత్ ఇప్పుడు ఎవరి ముందు కూడా తల వంచాల్సిన అవసరం కూడా లేదు. ఇక ఏ దేశం కూడా భారత్ను బెదిరింపులకు గురి చేయలేదు. అణ్వాయుధ బెదిరింపులకు
భారత్ ఎప్పుడు కూడా భయపడదని చెప్పి స్పష్టం చేశారు. అంటే ఎవరు మా దగ్గర అణ్వాయుధాలు అని చెప్పేసి ఇది పాకిస్తాన్ ఒకటి బెదిరిస్తాను కదా లేస్తే కాదు, ఏం బెగ్గలుగుతారు వాళ్ళు? ఎప్పుడన్నా ఏమైనా పీకినారా మనల్ని? ఇప్పుడు కొత్తగా ఏదో పీకేదానికే. అందుకనే ఆయన చెప్పింది అణ్వాయుధ బెదిరింపులకు భారత్ ఎప్పుడు కూడా భయపడదు. అణ్వాయుధ బెదిరింపులకు పాల్పడేటటువంటి దేశాలకు త్వరలోనే మరోసారి బుద్ధి చెప్తానంటూ నరేంద్ర మోడీ గారు అరబ్ దేశాలకు, పాకిస్తాన్కు, అమెరికాకు ఏది ఆ ముగ్గురికి కలిపి ఒక మంచి షాక్ ఇచ్చాడు. మామూలు షాక్ కాదు, అలాంటి షాక్ కాదు, ఒక భయంకరమైన ఒక బీభత్సమైన షాక్ ఇచ్చాడు. అంటే ఈయన మాటలు చూడబోతా ఉంటే నాకు అనిపిస్తుంది మళ్ళా పాకిస్తాన్ ఏదో పెట్టే ప్రోగ్రామ్ అయితే ఏదో మొదలుపెట్టేట్టున్నారు. పెట్రోల్ వాడకాన్ని తగ్గించడం ద్వారా ముడిచోరును అమ్మేటటువంటి అరబ్ దేశాలను దెబ్బకొట్టాలని చెప్పేసి పరోక్షంగా మోడీ గారు సందేశాన్ని ఇచ్చినట్లున్నారు. అది విషయం అయితే చూద్దాం ఏం జరుగుతుందో. అయ్యా మోడీని మనం నమ్మకపోతే ఇలాంటి నాయకుడు మళ్ళీ ఎప్పుడు వస్తాడో కూడా తెలియదు. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రత్యక్షంగా ఆయన పరిపాలన మనం అనుభవిస్తున్నాం. ఆయన పరిపాలనలో ఎన్ని సంక్షేమ పథకాలు వస్తున్నాయో లెక్కేలే. అన్నిట్లు కూడా ఈరోజు మనం అనుభవిస్తున్నాం కదా. మనం లైవ్లో ఉండి కళ్ళారా చూస్తా వింటా మనం మాట్లాడుకుంటా కూడా ఇలాంటి వ్యక్తిని మనం సపోర్ట్ చేయకపోతే ఎవరికి మనం సపోర్ట్ చేసేది? ఏది గడిచిపోయినారు కదా డెకాయిట్లంతా కూడా వాళ్ళ మనం సపోర్ట్ చేయాలా? కాదు కదా. మనం భారతీయులం. ఈ దేశం నాది అని చెప్పి ఎవరైతే ఫీల్ అవుతారో, ఈ దేశం కోసం తమ సర్వస్వాన్ని అర్పిస్తున్నారో అలాంటి వాళ్ళకే మనం సపోర్ట్ చేయాలి. అప్పుడే మనము, మన భవిష్యత్తు, ఈ దేశము, మన ధర్మము అంతా బాగుంటుంది. లేకపోతే వాళ్ళకాడే. దాంట్లో మాత్రం అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. అది ఏదైనా కూడా మనకు బంగారు భవిష్యత్తు కావాలన్నా లేకపోతే బొందలగడ్డ కావాలనో మనమే తేల్చుకోవాలా. అది విషయం అయితే. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.